ఎర్లీ 2000స్లో టాలీవుడ్లో పెద్ద పెద్ద స్టార్స్ ఉండేవాళ్ళు, నెపోటిజం కూడా ఉంది. అలాంటి టైంలో ఒక కొత్త హీరో వచ్చాడు. ఈడిట్ అనే సినిమాతో ఒక కొత్త ట్రెండ్ని సెట్ చేశాడు. ఇంకా ఆ సినిమా నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. మధ్యలో కొన్ని ఫ్లాప్స్ ఇచ్చిన ఆ సినిమాలో కూడా ఎంతో కొంత కాంటెంట్ ఉండేది. డెకేడ్లో 11 బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఒకే ఒక హీరో. కానీ పాస్ట్ 10 years నుంచి ఆయన కెరియర్లో సరైన హిట్టే లేదు. అసలు అలాంటి స్టార్ హీరోకి ఏమైంది? ఒకప్పుడు ఆయన మూవీ పోస్టర్ చూసి సినిమాకి వెళ్ళే ఆడియన్స్ ఇప్పుడు సినిమాకి రివ్యూ చూసి వెళ్తున్నారు. ఈరోజు మన టాపిక్ అదే, వాట్ వెంట్ రాంగ్ విత్ రవణ. ఆయన చేసే తప్పులేంటి, వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఇంకా కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. సో లెట్స్ డైవ్ స్ట్రైట్ ఇంటూ ఇట్. రే, సపోజ్ సినిమా పోయింది, ఇంటికి వెళ్ళిపోతావా? సినిమా సూపర్ హిట్ అయింది, సినిమా థియేటర్ మారేస్తావా? మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా. రవణ ప్రైమ్ డేస్లో మాస్ ఎంటర్టైనర్స్ తీసేవాళ్ళు. లైక్ ఈడియట్, వెంకీ, దుబాయ్ సీను, కిక్, చాలానే ఉన్నాయి. ఇక్కడ మాస్ ఎంటర్టైనర్స్ అంటే పెద్ద ఎలివేషన్ డైలాగ్స్ ఉండడం, ఓవర్ ద టాప్ ఫైట్స్, హీరోకి ఎలివేషన్స్ అండ్ క్యాచీ సాంగ్స్. ఇది ఒక టెంప్లెట్ ఆర్ ఫార్ములా ఉండేది. కానీ పోస్ట్ కోవిడ్ ఆడియన్స్ చాలా చేంజ్ అయ్యారు. సో ఇప్పుడు పాత టెంప్లెట్స్ని, ఫార్ములాస్ని ఆడియన్స్ రియాక్ట్ చేస్తున్నారు. ఈ మధ్య రీసెంట్గా రిలీజ్ అయిన కమర్షియల్ సినిమాలు కూడా బాగానే ఆడాయి. లైక్ గుంటూరు కారం, దేవరా, హిట్ 3, సంక్రాంతికి వస్తున్నాం అండ్ మ్యాచ్కి వెళ్ళినట్టు కమర్షియల్ సినిమా ఆడియన్స్ని చాలా ఇంప్రెస్ చేసాయి. ఇవన్నీ పక్కా కమర్షియల్ సినిమాలు, బట్ వీటిలో ప్రాపర్ స్టోరీ, క్యారెక్టర్ డెప్త్ అండ్ కాంటెంట్ అయితే ఉంది. అందుకే ఆడియన్స్ని ఇంప్రెస్ చేశాయి. ఆడియన్స్ రీమేక్స్ని చూడడం కూడా మానేశారు. అవుట్డేటెడ్ స్టోరీ లైన్స్ని గట్టిగా రిజెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఆడియన్స్కి కాంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ కూడా కావాలి. బికాస్ ఆఫ్ దిస్ షిఫ్ట్ ఎవరైతే పెద్ద హీరోస్ ఉన్నారో వాళ్ళకి కొంచెం కష్టమైంది. కానీ అందరు పెద్ద హీరోస్ ఈ చేంజ్ని అడాప్ట్ చేసుకున్నారు. లైక్ చిరంజీవి గారు విత్ వాల్తేర్ వీరయ్య అండ్ అప్కమింగ్ విశ్వాంబర, బాలయ్య గారు విత్ డాకు మహారాజ్ అండ్ అఖండ 2, నాగార్జున గారు అయితే ఏకంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇంకా యాంటాగనిస్ట్ రోల్స్ కూడా చేస్తున్నారు. రవణ కూడా ఈ చేంజ్కి అడాప్ట్ అవ్వాలి. అప్పుడప్పుడు ఏజ్కి తగ్గ రోల్స్ కూడా చేయాలి. రవణ డిఫరెంట్ జోనర్స్లో డిఫరెంట్ స్టోరీస్ని ట్రై చేస్తున్నారు. లైక్ రావణాసుర, ఈగల్, టైగర్ నాగేశ్వరరావు, డిస్కో రాజా. కానీ ఆయన బ్యాడ్ లక్ ఏంటంటే డైరెక్టర్లో ఫ్రెష్నెస్ అండ్ పేస్ లేకపోతుంది. రవణ కొత్త డైరెక్టర్స్కి ఛాన్స్ ఇస్తున్నారు, తప్పులేదు, చాలా మంచి విషయం. బట్ ఛాన్స్ ఇచ్చే ముందు ఆ డైరెక్టర్ రవణని అండ్ ఆయనలో ఉన్న యాక్టర్ని వాడుకోగలరా అని ఒక్కసారి చెక్ చేసుకొని ఆలోచించి ఛాన్స్ ఇవ్వాలి. లైక్ హరీష్ శంకర్ గారు విత్ షాక్, బాబీ కొలి విత్ పవర్ అండ్ గోపిచంద్ మన్లేన్ గారు విత్ బలుకు. పైన చెప్పిన 3 సినిమాలు ఆ డైరెక్టర్స్కి ఫస్ట్ సినిమాలే. కానీ ఆ 3 డైరెక్టర్స్ రవణని చాలా పర్ఫెక్ట్గా వాడుకున్నారు. కొత్త డైరెక్టర్స్తో ప్రాబ్లం ఏంటంటే స్క్రిప్ట్లో మాస్ హీరో టెంప్లెట్ని ఫిక్స్ చేసి ఉంటారు. కానీ క్యారెక్టర్ డెప్త్ లేదు, ఎమోషన్ లేదు అండ్ స్టోరీలో సోల్ అసలుకే ఉండదు. అండ్ కొన్ని సినిమాల్లో ఇవి ఉన్న స్క్రీన్ ప్లే వల్ల దెబ్బతింటాయి. జస్ట్ లైక్ ఈగల్లో ఎమోషన్ ఉంటుంది, స్టోరీ ఉంటుంది, బట్ స్క్రీన్ ప్లే నా ప్రకారంగా హాలీవుడ్ స్టైల్లో ఉంటుంది. అందుకే మన ఆడియన్స్ అడాప్ట్ చేసుకోలేకపోయారు అని నా ఫీలింగ్. అది రవణ బ్యాడ్ లక్ అనే చెప్పాలి. అండ్ రవణ ఎనర్జీని మ్యాచ్ అయ్యే డైరెక్టర్ కాంబో రాలేదు ఆఫ్టర్ క్రాక్. ఆయన ఎనర్జీని ఎవరు మ్యాచ్ చేయలేకపోయారు. ఎవరు పర్ఫెక్ట్గా మ్యాచ్ చేశారంటే ఇందాక చెప్పిన డైరెక్టర్స్ హరీష్ శంకర్ గారు, గోపీచంద్ గారు, పూరి సార్. వీళ్ళు మాత్రం రవణ టైమింగ్ని మ్యాచ్ చేయగలరు. ఈ మధ్య ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగిపోయాయి అండ్ చాలా చేంజ్ అయ్యాయి. ఇందాక చెప్పినట్టు 2000స్లో మాస్ ప్లస్ కామెడీ ఈక్వల్ టు సక్సెస్. కానీ ఇప్పుడు డెప్త్ ప్లస్ లాజిక్ ప్లస్ వరల్డ్ బిల్డింగ్ కావాలి. రవణ కొత్త ఫామ్లోకి అడాప్ట్ అయితే చాలు, హిట్ కొట్టేస్తారు. ఇప్పుడు రవణ చేసిన ఎక్స్పెరిమెంట్స్ అండ్ స్ట్రాంగ్ స్టోరీతో ఉన్న మూవీస్ గురించి మాట్లాడదాం. ఈ అబ్బాయి చాలా మంచోడు, షాక్, నేనింతే ఇలాంటి సినిమాలు తీసినప్పుడు ఆడలేదు. సో ఆయన ఎక్స్పెరిమెంట్స్కి దూరం అయిపోయారు. అండ్ రీసెంట్గా 2020లో సైఫై జోన్లో డిస్కో రాజా కూడా వచ్చింది. దాని తర్వాత రావణాసుర, ఈగల్, టైగర్ నాగేశ్వరరావు ఇలాంటి సినిమాలు కూడా వచ్చాయి, బట్ ఆడలేదు. పేపర్ మీద స్టోరీ బాగున్న ఎగ్జిక్యూషన్లో చాలా తేడా కొట్టేసాయి. ఇందాక చెప్పిన సినిమాల్లో కొన్ని సినిమాలని ఇప్పుడు అండర్ రేటెడ్ అంటున్నారు. రిలీజ్ అయినప్పుడు చూడకుండా ఇప్పుడు అండర్ రేటెడ్ అనడం చాలా తప్పు. రవణ కెరీర్ డేంజర్లో ఉందా, డౌన్ అవుతుందా అంటే అస్సలు లేదు. అండ్ అప్కమింగ్ మూవీస్ చూస్తుంటే ప్రామిసింగ్ గానే ఉన్నాయి. కిషోర్ తిరుమల గారితో ఫ్యామిలీ ఎంటర్టైనర్, శివ నిర్వాణ గారితో ఒక మూవీ, వశిష్ఠతో ఒక సైన్స్ ఫిక్షన్ అండ్ ఇది క్రేజీ కాంబో అనే చెప్పాలి. నవీన్ పోలిశెట్టి ఇంకా రవణ కొలాబ్ అవుతున్నారంట ఒక ప్రాజెక్ట్ కోసం. అండ్ చెప్పడం మర్చిపోయా, మ్యాడ్ అండ్ మ్యాడ్ స్క్వేర్ ఫేమ్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయనతో ఒక సూపర్ హీరో ఫిల్మ్ కూడా ఉంటుందంట. ఆయన రీసెంట్గా వచ్చిన ఫిలిం మాస్ జాతర. ఇట్ వాస్ డీసెంట్, 1 time వాచబుల్, కానీ హేట్ రేట్స్ పెట్ చేశారు. కానీ థియేటర్లో చూసిన ఆడియన్స్ మాత్రం చాలా ఎంజాయ్ చేశారు. రే, సపోజ్ సినిమా పోయింది, ఇంటికి వెళ్ళిపోతావా? సినిమా సూపర్ హిట్ అయింది, సినిమా థియేటర్ మానేస్తావా? మా హిట్ అయినా ఇంకో సినిమా తీయాలి, ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీయాలి. మనకి సినిమా తప్ప ఇంకేం తెలియదురా. దీనికి తప్ప మనకి దేనికి పనికిరామరా. మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా.